హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా మనకి కొన్ని నోటిఫికేషన్స్ అయితే విడుదలవడం అయితే జరిగింది. సో ఒక 5-6 జిల్లాల నుంచి మనకి ఒక నోటిఫికేషన్స్ అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. సో అందులో వచ్చిన ఈరోజు ఈ యొక్క నోటిఫికేషన్స్ గురించి అయితే మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుంటున్నాం. ఇక్కడ మనకి 3 రకాలైనటువంటి నోటిఫికేషన్స్ అయితే ఇక్కడ విడుదల చేయడం అయితే జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలో అంటే డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్సు, అలాగే వైద్య ఆరోగ్య శాఖ నుంచి నేషనల్ హెల్త్ మిషన్ విభాగంలో, అలాగే మరో శాఖ రహదారులు మరియు భవనాల సర్కిల్ వారి కార్యాలయము. సో R&B డిపార్ట్మెంట్స్ నుంచి ఈ నోటిఫికేషన్స్ అయితే ఇక్కడ మనకి ఈరోజు విడుదల చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఉద్యోగాలు ఇక్కడ చూసుకుంటే మనకి ల్యాబ్ టెక్నీషియన్స్, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్సు, అలాగే లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్, అలాగే వాచ్మెన్స్, ఆఫీస్ సబార్డినేటర్సు, అలాగే శానిటరీ సిబ్బంది యొక్క ఖాళీలు అయితే ఇక్కడ భర్తీ చేస్తున్నారు. వీటికైతే ఎలాంటి రాత పరీక్ష అయితే ఉండదని అయితే వారు తెలియచేయడం అయితే జరిగింది. మీ బేసిక్ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే మీరు ఈ యొక్క ఉద్యోగాలకి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో అయితే అన్ని జిల్లాల వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చా అంటే మాత్రం అది ఈ యొక్క వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. అలాగే ఇంట్రెస్ట్ ఉండి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా అయితే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సొంత ఊరిలో సొంత జిల్లాలో ఎవరైతే ఉద్యోగాలు చేయాలని అయితే అనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది ఒక గొప్ప అవకాశంగా అయితే భావించవచ్చు. సో ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, వాటికి సంబంధించిన జీతాభి వివరాలు అన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలియజేసుకుందాం. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అని చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, షేర్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ కూడా జాయిన్ ఉండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా పొందవచ్చు. సో ఈరోజు వచ్చిన ఈ యొక్క వైద్య ఆరోగ్య శాఖ మరియు R&B డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇందులో మనకి మొదటి నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకి విడుదలవడం అయితే జరిగింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిక్రూట్మెంట్ ఫర్ వేరియస్ కేటగిరీసెస్ ఆఫ్ పోస్ట్ అండర్ నేషనల్ హెల్త్ మిషన్ ఎర్త్వెల్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ నోటిఫికేషన్ అనేది మనకి రీసెంట్గా విడుదలవడం అయితే జరిగింది. సో డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ఓసీ క్యాండిడేట్స్ అయితే 300 రూపాయలు డీడీ తీయాలి. SC ST BC వాళ్ళైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే కనుక 200 అయితే మీరు డీడీ అయితే తీయాల్సి ఉంటుందన్నమాట. సో దీనికైతే రిజర్వేషన్ అప్లికేబుల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి షెడ్యూల్ చూసుకుంటే ఇక్కడ మనకి డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 24 ఫిబ్రవరి 2024 విడుదల చేయడం అయితే జరిగింది. 26వ తేదీ నుంచి అప్లికేషన్లు స్వీకరణ ప్రారంభించారు. 29వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మీకైతే టైం అయితే ఉంది. ఆలోపు వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఒకవేళ అప్లై చేసిన వాళ్ళకైతే 5వ తేదీ మార్చి 2024 మీకు అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 7 మార్చి 2024 ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చేసి 9 మార్చి 2024 మీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఖాళీగా ఉన్న ఉద్యోగాల గురించి ఇక్కడ చూసుకుంటే ఫార్మసిస్టులు 1, LGS లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఫార్మసిస్టు OCWకి అయితే కేటాయించారు. LGS లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ PHVHW BCA జనరల్కి అయితే ఇవ్వడం జరిగింది. మొత్తంగా 3 పోస్టులు ఉన్నాయి. ఫార్మసిస్ట్కి అయితే కనుక మీరు మస్ట్ పాసెస్ డిప్లొమా ఇన్ ఫార్మసీ ఆర్ B.Pharm అని అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే LGSకి అయితే మినిమం 10th క్లాస్ అయితే ఉండాలైతే చెప్తున్నారు, లేదా దానికి సంబంధించిన గ్రేడ్ అయితే ఉండాలైతే చెప్తున్నారు, దానికి సంబంధించిన క్వాలిఫికేషన్. సో ఇది మనకి ఒక నోటిఫికేషన్ అనమాట. సో సెకండ్ నోటిఫికేషన్ ఇక్కడ మనకు చూసుకుంటే సో రిక్వైర్మెంట్ ఆఫ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ అండర్ నేషనల్ హెల్త్ మిషన్ టు వర్క్ అట్ UPHC అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఇన్ ఎర్త్వెల్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అని అయితే చెప్పడం జరిగింది. 26వ తేదీ నుంచి 2వ తేదీ మార్చి 2024 వరకు అయితే మీకు అప్లికేషన్లు అప్లై చేసుకోవడానికి అయితే టైం అయితే ఇచ్చారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ 2 ఉద్యోగాలు అయితే ఇక్కడ భర్తీ చేస్తున్నారు. దీనికి బ్యాచిలర్ డిగ్రీ విత్ కంప్యూటర్స్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, PGDCA సర్టిఫికేట్ కోర్స్ అయితే చేసి ఉండాలి. 18,450 రూపాయలు అయితే మీకు జీతంగా అయితే ఇవ్వడం జరుగుతుంది.
మెరిట్ లిస్ట్ బేస్ ఆధారంగానే మీకు ఈ యొక్క ఉద్యోగాన్ని అయితే భర్తీ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇది ద మెరిట్ లిస్ట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ ఈజ్ వ్యాలిడ్ ఫర్ 1 year ఫర్ ది పర్పజింగ్ ఆఫ్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ అరైజింగ్ వేకెన్సీస్ ఇఫ్ ఎనీ అని అయితే చెప్పడం జరుగుతున్నారు. అంటే 1 year వరకు అయితే చెప్తున్నారు. ఎలా అప్లై చేయాలంటే డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కడప అక్కడికి వెళ్ళి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. ఓసీ క్యాండిడేట్స్కి అయితే 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 300 రూపాయలు అయితే ఇక్కడ మీరు అమౌంట్ డీడీ అనేది తీయాల్సి ఉంటుంది. సో ఇక వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అంతా సేమ్ మనం ముందు వీడియోస్లలో చెప్పిన ప్రకారం అయితే ఉంటుంది. సో ఇక్కడ క్యాండిడేట్ మస్ట్ సబ్మిట్ క్లియర్ విజిబుల్ డాక్యుమెంట్ A to Z ఫర్ అనేది ఇక్కడ మనకు చెప్పడం జేలో ఏదైతే ఇచ్చారో అక్కడ మొత్తం అయితే చెప్పడం జరిగింది. సో ఆ విధంగా మీరు ఈ ఉద్యోగాలు కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన అప్డేట్ అనమాట. సో నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకుంటే ఇక్కడ మనకి R&B డిపార్ట్మెంట్ నుంచి మనకి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్స్ నుంచి అవుట్సోర్సింగ్ ఉద్యోగంలో విధానంలో భర్తీ చేస్తున్నారు ఇక్కడ ఉద్యోగాలని. మార్చి 3వ తేదీ వరకు అయితే మీకు టైం అవుతుంది. ఇది వచ్చేసి మనకి గుంటూరు జిల్లా నుంచి మనకి ఒక నోటిఫికేషన్ విడుదలడం అయితే జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా మనకు వీడియో చేసాము. ఇవి అన్ని జిల్లాలకు సంబంధించి విడుదలయ్యాయి. కొన్ని జిల్లాలు అప్పుడు ఏదైతే రాలేదో అవి ఇప్పుడు భర్తీ చేస్తూ ఉన్నారు. గుంటూరు జిల్లాకు సంబంధించి M&H గుంటూరులో, అలాగే మంగళగిరిలో, పొన్నూరులో ఇక్కడ మనకి ఈ యొక్క వాచ్మెన్స్, శానిటరీ వర్కర్సు, అటెండర్స్ ఉద్యోగాలు ఖాళీలు అవుతున్నాయి. MH గుంటూరు 5 పోస్టులు ఉన్నాయి. తాడికొండలో 3 పోస్టులు, తెనాలిలో 3 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఒక్కొక్క పోస్ట్ చొప్పున, అలాగే శానిటరీ వర్కర్స్ 2, అటెండర్స్ 2 ఇట్లా అయితే ఉన్నాయి. సో ఇది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ భర్తీ చేస్తారు కాబట్టి మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క సూపరింటెండెంట్ ఇంజనీర్ R&B సర్కిల్ ఆఫీస్ గుంటూరు, కలెక్టరేట్ కాంపౌండ్ గుంటూరు డిస్టిక్ అన్నారు బిఫోర్ మార్చి 3, 2024 సాయంత్రం 5 గంటల లోపల వెళ్ళి అప్లై అయితే చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఇక్కడైతే ఇచ్చారు. ఎక్స్పీరియన్స్, అలాగే మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే దానికి సంబంధించి ఎన్ని మార్కులు కేటాయిస్తారు ఏంటనేది కూడా ఇక్కడ వారు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో అది చూసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోండి, గుంటూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు. సో ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ శ్రీకాకుళం జిల్లా నుంచి మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. UPHC సెంటర్స్లలో, అలాగే నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ స్కీమ్ కింద ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్, అలాగే డేటా ఇంటర్ప్రిటర్స్, అలాగే లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ ఉద్యోగాలను అయితే ఇక్కడ భర్తీ చేస్తున్నారు. ఓసీ, అలాగే OC, BC ఈలకైతే యొక్క ఉద్యోగాలను కేటాయించడం అయితే జరిగింది. సో 2వ తేదీ మార్చి 2024 సాయంత్రం 5 గంటల లోపలగా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలు కూడా అయితే ఇక్కడైతే ఇచ్చారు. DMLT, అలాగే BSc MLT, అలాగే వొకేషనల్ కోర్సెస్, అలాగే మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ APPMB. సో ఈ విధంగా ఇక్కడ చూసుకోవచ్చు. డేటా ఎంట్రీకి అయితే డిగ్రీ ఉండాలి, మరియు ఇంగ్లీషు, తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలని అయితే చెప్తున్నారు. 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. ఇక లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్కి అయితే 10th క్లాస్ అయితే ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ అని అయితే చెప్తున్నారు. సో ఇది అలాగే డేట్స్ అనేది ఇక్కడ చూసుకుంటే మీకు 2వ తేదీ సాయంత్రం 5 గంటల లోపలగా మీరు అప్లై చేసే అవకాశం అయితే ఇచ్చారు. సో దాని తర్వాత మీకు ఇదంతా మనకి 13వ తేదీలోపు అయితే మీకు జాయినింగ్ కూడా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో హౌ టు అప్లై అయితే ఇచ్చారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ అప్లికేషన్లన్నింటినీ మీరు DMHO ఆఫీసర్ శ్రీకాకుళం జిల్లాలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో కావాల్సిన సర్టిఫికేట్లు ఎక్కడైతే ఇచ్చారో అవన్నీ జతపరిచి అక్కడైతే సబ్మిట్ చేయండి. సో ఇది మనకి శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన నోటిఫికేషన్ అనమాట. సో ఇదే శ్రీకాకుళం జిల్లా నుంచి మనకి ఇంకొక నోటిఫికేషన్ కూడా అయితే విడుదలైంది. ఇది వచ్చేసి మనకి R&B డిపార్ట్మెంట్ నుంచి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఇక్కడ మనకి వాచ్మెన్, అలాగే శానిటరీ వర్కర్స్, అటెండర్స్ యొక్క ఉద్యోగాలను అయితే ఇక్కడ భర్తీ చేస్తున్నారు. మొత్తంగా 14 పోస్టులు అయితే ఇక్కడ ఉన్నాయి. 15,000 సాలరీతో అయితే మనకి యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తారు. సో సేమ్ క్వాలిఫికేషన్స్ అన్నీ ఉంటాయి. సో ఎక్కడ అప్లై చేయాలి ఏంటనేది కూడా మీరు ఏదంతా దీంతో ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ యొక్క నోటిఫికేషన్స్లో సో ఇక్కడ అలాగే మీకు 14వ తేదీ మార్చి 2024 లోపు మీకు అపాయింట్మెంట్కు ఆర్డర్స్ కూడా ఇవ్వచ్చి జాయినింగ్ కూడా చేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఇది మనకి ఈ యొక్క శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన నోటిఫికేషన్. సో ఫైనల్ లాస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇది విశాఖపట్నం జిల్లా నుంచి సేమ్ R&B డిపార్ట్మెంట్లో. ఇంతకుముందు మనం ఏదైతే అన్ని జిల్లాలకు సంబంధించి చెప్పామో అప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్ రాలేదు. సో ఇది మనకి ప్రస్తుతానికి 23వ తేదీ నుంచి 29వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అప్లై చేసుకోవచ్చని విశాఖపట్నం జిల్లాలో ఈ యొక్క R&B డిపార్ట్మెంట్లో వాచ్మెన్, శానిటరీ వర్కర్స్, అటెండర్స్ యొక్క ఉద్యోగాలను భర్తీ చేసుకోవచ్చని అయితే తెలియజేయడం అయితే జరిగింది. సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఈ యొక్క వైద్య ఆరోగ్య శాఖ మరియు నేషనల్ హెల్త్ మిషన్స్, అలాగే UPHC విభాగాలలో, అలాగే
R&B డిపార్ట్మెంట్స్లో వచ్చిన ఉద్యోగాలకు సంబంధించి డీటెయిల్స్ నోటిఫికేషన్ అండి. సో మీకు అర్హత ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోండి. అలాగే మీరు ఎలాంటి పోస్టుల కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి, లేదా మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, షేర్ గ్రూప్స్లలో కూడా తెలియజేయండి. అలాంటి అప్డేట్స్ ఏవైనా మనకు రాగానే ముందుగానే మీకు తెలియజేయడానికి అయితే మా ప్రయత్నం అయితే ఉంటుంది. ఇంకా మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేస్తుండండి.